సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకి ఎవరు బాధ్యులనే దానికి ఎవరి కథనాలు వాళ్ళకున్నాయి. సో, పోలీసులేం జెప్తున్నారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు. అయినా అల్లు అర్జున్ వచ్చున్నాడని జెప్తున్నారు. థియేటరోళ్ళకి రిజెక్ట్ చేసాం పర్మిషన్. థియేటరోళ్ళేం జెప్తున్నారు, మేము పర్మిషన్ అడిగాము, పర్మిషన్ ఇచ్చారు అని జెప్తున్నారు. అల్లు అర్జున్ ఏం జెప్తున్నాడు, నాకసలు పర్మిషన్ ఎవరు ఇవ్వలేదు, వద్దనలేదు. నన్ను రావద్దని ఎవరు చెప్పలేదు. అందుకనే నేను వెళ్ళాను. అసలు అక్కడ ఏం జరిగిందో గూడా నాకు తెలియని కూడా తెలీదు. నాకు మరుసటి రోజు మార్నింగ్ వరకు తెలీదని అల్లు అర్జున్ చెప్తున్నాడు. ఇంకొక కొంతమంది ఏం చెప్తున్నారు, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగింది. లాఠీ చార్జ్ చేయకపోయింటే జరగదు. పోలీసులు సరైన నంబర్ ఆఫ్ పర్సన్స్‌ని అక్కడ ప్రొటెక్షన్ పెట్టలేదు. అక్కడ హీరో వస్తున్నాడని పోలీసులకు ముందే సమాచారం ఉంది. ఎందుకంటే థియేటర్ యాజమాన్యం ఏసీపీకి లెటర్ పెట్టింది. ఏసీపీ అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఉంది. ఇలాగా రకరకాల వ్యూ పాయింట్స్ వస్తున్నాయి. అంటే జరిగిన సంఘటన ఒకటే. అక్కడ తొక్కిసలాట అంటే ఏంటి, క్రౌడ్ ఎక్కువయ్యారు. ఎక్కువ ఈ ప్రెజర్ అవ్వడంతో ఈమెకి ఊపిరాడకుండా చనిపోయింది. బాబు ఆక్సిజన్ బ్రెయిన్‌కి కట్ అయిపోయింది. దానివల్ల అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. సంఘటన వాస్తవము. కానీ సంఘటనకు దారితీసిన పరిస్థితులు, సంఘటనకు కారణమైన వ్యక్తులు ఎవరు అనేది ఇక్కడ తేలాలి. సో, ఈ యాంగిల్‌లో ఇప్పుడు పోలీసులు గానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గానీ, అల్లు అర్జునే దోషిగా నిరూపించడానికి, అది కూడా పబ్లిక్‌లో, కోర్ట్‌లో కాదు, నిరూపించడానికి ప్రయత్నించింది. సక్సెస్ కూడా అయింది. చాలామంది అల్లు అర్జునే దోషి అన్నట్టుగా నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో దిల్ రాజు మొత్తం ఇండస్ట్రీని తీసుకెళ్ళి ఆయనకి శాలువాలు అవి కప్పించి మొత్తానికి ఆయన ఇగో సాటిస్ఫై చేసి చేశారు. అది బయటికి. లోపల ఏదన్నా సెటిల్ అయిందో తెలీదు. కొంతమంది లోపల కూడా బ్యాక్ డోర్‌లో సెటిల్ చేసుకున్నారు వీళ్ళు. అందుకనే ఇప్పుడు అల్లు అర్జున్ వైపు నుంచి అవన్నీ ఆగిపోయినాయి. ఎందుకంటే మనం చూస్తే కాంగ్రెస్ పార్టీలో చాలామంది అల్లు అర్జున్ గురించి యాంటీగా మాట్లాడడం, అసలు సినిమాలు తీయడం ఇతనికి రాదని చెప్పడం, ఇవన్నీ జరిగాయి. పోలీసులు కూడా వచ్చి ఓపెన్‌గా ప్రెస్ మీట్లు పెట్టి అల్లు అర్జున్ దోషి అన్నట్టుగా చెప్పేశారు. సో, ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయంటే అర్థమైంది, ఏదో ఒక రకమైన ఒప్పందం కుదిరింది. అందులో డబ్బులు తీసుకున్నారని మన అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆరోపించారు. కానీ ఏదేమైనా ఒక సెటిల్మెంట్ ఏదో జరిగింది. ఇంకా లీగల్ కోర్స్ మాత్రమే ఉంది. లీగల్ కోర్సులో కూడా అల్లు అర్జున్ బెయిల్ ఇవ్వకూడదని చెప్పి గట్టిగా ఆర్గ్యుమెంట్స్ పోలీసులు వైపు నుంచి ప్రాసిక్యూషన్ చేశారా అంటే చేయలేదన్న ఫీలింగ్ అయితే జనాలకు వస్తుంది. ఓకే. సో, ఎందుకంటే బయట వీడియోలన్నీ రిలీజ్ చేశారు కానీ కోర్టులో అవన్నీ చెప్పకుండా, కోర్టులో ఇతను బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడన్న యాంగిల్ చెప్పారు తప్ప వేరేదేం చెప్పలేదు. మామూలుగా కూడా బెయిల్ ఇచ్చేటప్పుడు మామూలు కేసుల్లో, మామూలు సెక్షన్లలో బెయిల్ చర్చ మినిమం 15-20 మినిట్స్ కంటే ఎక్కువ జరగద్దు. అది మినీ ట్రయల్ లాగా చేయొద్దని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ మేరకు కూడా వీళ్ళు ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ లేకపోయిండొచ్చు. ఎందుకంటే అదేమి మినీ ట్రయల్ కాదు బెయిల్ అనేది. బెయిల్ అనేది ఎప్పుడూ కూడా బెయిల్ ఎందుకు వద్దంటారంటే ఇతను ఫ్లైట్ రిస్క్, విదేశాలకు పారిపోవచ్చు లేదా సాక్ష్యాధారాల్ని తారుమారు